స్కూటర్ మోటార్ సైకిల్ మెకానిక్ అసోసియేషన్ ఇక్కడ 43rd సభలో కూడా స్టాల్స్ అన్ని పెట్టి వేరే వేరే పార్ట్ సప్లయర్స్ కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా చూపిస్తున్నారు. మాట్లాడుతూ కొన్ని సమస్యలు కూడా చెప్పారు. వాటిని పరిశీలించి ఎట్లా పరిష్కరించాలో చెప్తాం. నిన్ను మాట్లాడుతూ ఇందాక స్టేజ్ మీద కూడా చెప్పాను. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి స్కూటర్ బైకులు నడపలేదు. నాకు అసలు ఇంట్లో ఒకటి భయము, ఇంకోటి కార్లు కూడా ఉండేవి కాబట్టి అవి అక్కడి నుంచే స్టార్ట్ చేశాను. కానీ మెకానిక్ పాత్ర అనేది అనేక సార్లు నేను నడిపేటప్పుడు కూడా చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగడం, గీతలు తగలడం, మెకానికల్తో అవసరం రావడం అనేది చిన్నప్పటి నుంచి అనుభవం ఉంది. ఈ వృత్తి చాలా ఇంపార్టెంట్ సమాజానికి. ఎందుకంటే వెహికల్స్ పెరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ డ్యామేజెస్ పెరుగుతున్నాయి. అవి తగ్గాలి, ప్రాణహాని కూడా తగ్గాలి. కానీ జరిగినవి మాత్రం వెహికల్స్ రిపేర్ అవ్వాలి కాబట్టి వీళ్ళ పాత్ర సమాజంలో చాలా ఎక్కువ ఉంది. కొన్ని వాళ్ళకి వృత్తికి సంబంధించి ఆఫీషియల్ రికగ్నిషన్ కావాలి, కొన్ని స్టాటస్ కావాలని అడగడం జరిగింది. వాటిని పరిశీలించి ఏది మనం చేయగలుగుతామో, గవర్నమెంట్లో దేనికి రికగ్నిషన్ ఇవ్వగలుగుతామని బాగా చదివితే తప్పదు. ఇవాళ మెకానిక్ సోదరులందరూ కూడా ఒక వేదిక మీద రావడం జరిగింది. 3 జిల్లాల అసోసియేషన్స్, 3 జిల్లాల మెకానిక్లు కూడా ఇవాళ చేపలను మీటింగ్ పెట్టుకున్నారు. అందరి కోరిక ఒకటి, నిత్యం ప్రాణంతో తిరగడం ఆడుతూ మేము జీవితం గడుపుతున్నాం. కానీ మా వ్యాపారాలకు కానీ అలాగే మాకు కూడా సపోర్ట్ ఉండేది ఖచ్చితంగా ఉంటాం. వాళ్ళు లేనిది ఇవాళ రోడ్డు మీద బండ్లు కూడా తిరిగే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి ఏ సమస్య కూడా సాధిస్తూ చేయడం జరిగింది. అలాగే ఏంటంటే హెల్మెట్ మీద పెనాల్టీ రాస్తున్నాము. పెనాల్టీలు ఇంపార్టెంట్ కాదు. అక్కడ మన పిల్లల జీవితాలు, మన జీవితాలు ఇంపార్టెంట్ కాబట్టి మనకేదో అనుకోకూడదు జరిగినప్పుడు హెడ్ ఇంజరీ అయితే మన కోమలా చనిపోవడం లేదా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దానికోసం కొంచెం కష్టంగా ఉన్నా కూడా హెల్మెట్ అందరూ ధరించండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఒకవేళ ఏదైనా స్కిడ్ పడినా కూడా మనకి కాలు ఏదైనా ఫ్రాక్చర్ అయినా పర్లేదు. కానీ హెడ్ ఫ్రాక్చర్ అయితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడండి. మన పిల్లల జీవితాల కోసం, మన జీవితం కోసం వాడాలని చెప్పి వాడడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా వాళ్ళకి నేను కొంత అండగా ఉంటాను. వాళ్ళ కష్టాల్లో నిరంతరంగా ఉండి వాళ్ళకి నా ఉంటాను. ఈ బిల్డింగ్ గత ఎమ్మెల్యే మన మాజీ ఎమ్మెల్యే ఇవ్వాలంటే ఆయన అసలు చాలా తిరిగితే మెకానికల్ కానీ ఏడు ఉంటాడు. ఫస్ట్ మా బిజినెస్ కలర్ శాంక్షన్ చేస్తూ ఉన్నాయి. అది కాకుండా శాంక్షన్ చేశారు. చేసిన తర్వాత మా వరకు నేను మాకు సమస్య ఏంటంటే మెకానికల్కి ప్రీమియమ్స్ నుండి ఐటీ కార్డు కావాలి. నేను ఇవ్వాలంటే రోడ్డు మీద గడ్డి దుకాణాలు, షాపులు రోడ్డు మీద పెట్టుకోవడం. అయితే అలాగే భవన కార్మికుల్లో మమ్మల్ని చేస్తున్నాం. ఇవ్వాలంటే భవన కార్మికులకు 12 రూపాయలు కడితే అది ఏదైనా యాక్సిడెంట్ పరంగా ఏదైనా సరే గవర్నమెంట్ ఎందువల్లంటే అలాగే ఈ BS6 అనే కొత్త వాళ్ళు వచ్చారు. ఈ BS6 అనేది అంటే పొద్దుకి టైం పట్టేటప్పటికల్లా మా మెకానికల్ కొన్ని మందులు వెనుకబడిపోతున్నారు. పాత పనుల్లో ఉండేటప్పుడు దాన్ని కొత్త పనులు వచ్చేటప్పుడు పెద్దవాళ్ళు దీంట్లో గొప్ప వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళకి అసోసియేషన్ ఉంటే మా తరఫున సాయం చేస్తాం. ఈ BS6 ట్రైనింగ్ అని, ఈ DVMC ఐటీ కార్డ్ ట్రైనింగ్, అలాగే మన ఒక హాస్పిటల్ ఐడి కార్డు అడుగుతున్నాము. మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించాలని. ఎందుకంటే ఒక సామాను కొనాలంటే ఎలా లేదో ఇంట్లో డబ్బులు పెట్టి అప్పు చేసేది. అలా కానీ BS6 వచ్చిన తర్వాత ప్రతి ఐటమ్ కూడా రేట్ ఎక్కువ వచ్చేది. ఆ రేటు మీద లోన్స్ ఇస్తూ వీళ్ళకి ఈ యొక్క ఐటమ్స్ అన్ని గవర్నమెంట్ చేస్తుంటారు. ఆల్రెడీ మేము యువకాలంలో వచ్చేటప్పుడు లోకేష్ గారితో కలిస్తే కొన్ని రోజులు ప్రభుత్వం ఇక్కడే వచ్చింది కాబట్టి కొన్ని రోజులు ఇప్పుడు ఎంపీ గారు మాకు అంటే ఎంపీ గారు అన్నారు మెకానికల్ కులం అంటే దీంట్లో అందరూ కలిపి ఉన్నారు కాబట్టి దీంట్లో ఏంటంటే ఒక సంఘం. ఈ సంఘానికి సంఘంలో వీళ్ళకి ఎవరికైనా ఏదైనా అయితే ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టాం. దీనివల్ల కొన్ని రోజులు పెట్టి ఇబ్బంది పడ్డాం. చాలా కొన్ని ఎందువల్లంటే
మేము ఎవరేదో చేసినా మాకు పొలిటికల్తో సంబంధం. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో కలిసి ఉంచుకోవాలి. ఆ ప్రభుత్వంతో మేము మాట్లాడాలి కాబట్టి రాజకీయంగా అయితే తెలియలేదు. ఎందువల్లంటే అందరూ మనకి కావాలి కాబట్టి ఈ మెకానికల్ ప్రెసిడెంట్ సెక్రటరీ కమిటీ అంతా ఉంది.